అసలు ఘటన జరగటం అనేది దురదృష్టకరం. కానీ ఆ ఘటన జరిగిన తర్వాత ప్రభుత్వం స్పందించిన తీరు భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇటువంటి ఘటనలు జరగకూడదు. జరిగినా కూడా ఎవరూ స్పందించినటువంటి రీతిలో కేంద్రం నుంచి కానీ రాష్ట్రం నుంచి కానీ త్వరితగతిన నారా లోకేష్ గారు ఎన్ని పనులున్నా కూడా విదేశాల నుంచి వచ్చిన వెంటనే డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి బాధితులు సమస్యలు తెలుసుకొని వాళ్ళకి పరామర్శించడమే కాదు, ఓదార్పునివ్వడమే కాదు, వారికి కావాల్సిన అండదండలన్నీ కూడా అందించడం జరిగింది. ఏ విధమైనటువంటి లోటు రాకుండా చూసుకుంటానని వాళ్ళకి ప్రత్యేకంగా హామీలు ఇవ్వడం కూడా జరిగింది. మరి అదే ఘటన ముఖ్యంగా అక్కడ జరిగిన ప్రమాదానికి సంబంధించి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా పరామర్శింపుకి వెళ్ళారు. అసలు ఆయన పరామర్శింపు తీరు ఎలా ఉంది, అక్కడికి వచ్చిన జనం కానీ ఆయన మాట్లాడిన తీరు అవన్నీ ఎలా అనిపిస్తున్నాయి? జరిగిందే ఒక ప్రమాదం, అక్కడ అప్పటికే ప్రాణ నష్టం జరిగింది. కానీ ఇతను వెళ్తే అక్కడికి జనం కావాలి అనే ఉద్దేశంతో డబ్బులు ఇచ్చి జనాన్ని తీసుకొచ్చి అక్కడ ఏర్పాటు చేసుకోవటం అనేది చాలా దురదృష్టకరమైన సంఘటన. ఇతను చేసింది అక్కడ జరిగింది దురదృష్టకరమైన సంఘటన అయితే, ఇతను వెళ్తే డబ్బులు ఇచ్చి మరీ జనాన్ని తీసుకురావటం, 100 రూపాయలు ఇచ్చి వాళ్ళకు కూడా పాపం వాళ్ళు చూస్తున్నాం మీడియాలో కనీసం మంచినీళ్ళు కూడా మండు ఎండలో 40 డిగ్రీలు 45 డిగ్రీలు ఎండలో మంచినీళ్ళు కూడా ఇవ్వకుండా వాళ్ళని అక్కడ ఎండలో నుంచోబెట్టి చుట్టుపక్కల జనాలు తీసుకొచ్చి నువ్వు ఇంత హంగామా ఆర్భాటం చేసుకోవటం తప్ప ప్రజల్లో నీకు మద్దతు లేదనేది ప్రజలకు స్పష్టంగా అర్థమవుతూ ఉంది. సమస్య మీద త్వరితగతిన స్పందించింది నారా లోకేష్ గారు. నువ్వు ఎంత దుష్ప్రచారం చేసినా కూడా ప్రజలు నిన్ను నమ్మే పరిస్థితి లేదు. మరి అదే ప్రెస్ మీట్లో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ బోడీ నువ్వు ఇచ్చింది ఏముంది, 1,72,00,000 వాళ్ళకి కంపెనీ తరపు నుంచి అంటే ప్లాంట్ తరపు నుంచి వచ్చింది తప్పితే ప్రభుత్వం తరపు నుంచి ఏమీ లేదు అని చెప్పి మాట్లాడుతున్నారు. బోడీ నువ్వేమి ఇచ్చావు, అసలు ప్రభుత్వం తరపు నుంచి ఎలా బాధ్యతలు పట్టించుకున్నావు అని చెప్పి ప్రభుత్వం మీద ముఖ్యంగా నారా లోకేష్, డిప్యూటీ సీఎం మీద వీళ్ళందరి మీద జగన్ గారు విమర్శలు చేశారు. ఆయన విమర్శలు మీరు ఎలా చూస్తారు, ఆయన మాట్లాడిన తీరు ఎలా ఉందంటారు? ఇతను బోడీ అని పెద్దగా మాట్లాడుతున్నాడు. ఇతను 5 సంవత్సరాల పాలనలో మరి ఎల్జీ ఫార్మర్స్ ఘటనలో 15 మంది చనిపోయారు. వాళ్ళకి ₹1 కోటి ఇస్తానని చెప్పని గొప్పలు చెప్పుకున్నావు. నిన్న కూడా చెప్పుకున్నావు, నేను ₹1 కోటి ఇస్తాను, మొన్న ఇవ్వలేదు రేపు ఇస్తాను అంటున్నావు. మరి పాపికొండలు టూర్కి వెళ్ళినటువంటి పడవ సంఘటన ప్రమాద ఘటనలో 51 మంది చనిపోతే మరి వాళ్ళని చనిపోయిన వ్యక్తుల్ని బయటకు తీయటం కూడా చేత కానీ నువ్వు నీకు దరిదాపు నెల రోజుల పైన నీకు పట్టింది ఆ బాడీని తీయటానికి. నువ్వేంటే ఆ పాలన చేసేది? బోడీ నీకేం తెలుసు పాలన చేయటం? నువ్వు గుండు సున్నా చేసావు రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థని, పాలనా వ్యవస్థని, అన్నిటిని అమ్మేశావు. ఆఖరికి ప్రజల ఆస్తులను కూడా అమ్ముకోవాలనేటువంటి నువ్వు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చావు. ప్రజలందరూ తెలుసుకొని కళ్ళు తెరిచి త్వరితగతిన మేలుకొని నిన్ను ఇంట్లో కూర్చోబెట్టారు తప్ప ప్రజలకు ఏమి చేయాలో, ప్రభుత్వం ఏం చేయాలో, భవిష్యత్ తరాలకి ఏ విధమైనటువంటి ఉద్యోగాల కల్పన కంపెనీలు తీసుకురావాలో, పాలనా విధానం ఏం చేయాలో నీకేం తెలుసు బోడీ? నీకేం తెలుసు బోడీ? మా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు నిరంతరం రోజుకి 15 గంటలు పనిచేస్తున్నారు ఈ రాష్ట్రం కోసం. నీకేం తెలుసు బోడీ పాలన చేయటం? నీ వల్ల ఏమవుతుంది పాలన చేయటం? అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రెస్ మీట్లో మాట్లాడుతూ గతంలో నేను ఎల్జీ పాలిమర్స్ ఘటన జరిగినప్పుడు స్వయంగా నేనే వెళ్ళాను, వెంటనే వెళ్ళి స్పందించాను, ఒక్కొక్కరికి ₹1 కోటి ఎక్స్గ్రేషియా అనేది అంటే నష్టపరిహారం అనేది స్వయంగా నేను వెంటనే అందించాను, వాళ్ళని ఆదుకున్నాను, నేను చేసినట్టు ఏ రాష్ట్రంలో చేయలేదు, ఏ దేశంలో కూడా జరగలేదు, అంత మంచిగా నేను వాళ్ళని చూసుకున్నాను, బాధితులుగా అండగా నిలబడ్డానని చెప్పి ఆయన స్వయంగా చెప్తున్నాడు ఒక ఉదాహరణగా అదే ప్రెస్ మీట్లో. అసలు ఎంతవరకు కూడా ఎల్జీ పాలిమర్స్ ఘటనకు సంబంధించిన బాధితులకు న్యాయం చేశారంటారు జగన్మోహన్ రెడ్డి గారు? ఏం చేశాడండి? వాళ్ళకి ₹1 కోటి ప్రకటించావు, కాదంటలేదు, ప్రకటించింది చెప్పుకున్నావు, కానీ ఇచ్చింది ఎంత నువ్వు? వాళ్ళకి గట్టిగా 15 లక్షలు కూడా నువ్వు ఇవ్వలేదు. ఇవాళ 24 గంటల లోపు ఆ బాధిత కుటుంబాలకు 25 లక్షల చెక్కులు అందించిన ఘనత మా ప్రభుత్వంది. 90 రోజుల్లోపు నష్టపోయినటువంటి కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో వాటన్నిటినీ కూడా నెరవేర్చేటువంటి చర్యలు చేపడతా ఉన్న ప్రభుత్వం మా తెలుగుదేశం ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. నీ వల్ల ఏది కాదు, నువ్వేమీ చేయలేదు, ప్రజలందరికీ తెలుసు. బాధితులు కూడా నీ ముందు మాట్లాడలేదు, వాళ్ళు కూడా బయటకు వచ్చి మాట్లాడుకుంటున్న తీరు అందరికీ అర్థమవుతూ ఉంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ఘటనలో జరిగిన ప్రమాదం అనేది కూటమి ప్రభుత్వం వల్లే జరిగింది, మ్యాన్ పవర్ను తగ్గించడం వల్లే చనిపోయారు, కూటమి ప్రభుత్వం దీనికి బాధ్యత వహించాలని చెప్పి అంటున్నారు. అంటే కూటమి ప్రభుత్వం వల్లే చనిపోయారు, వాళ్ళని ఖచ్చితంగా ఆదుకోవాలని చెప్పి జగన్ గారు అంటున్నారు. మీరేమంటారు దానికి? కూటమి ప్రభుత్వం వల్ల ఈ తప్పు జరిగిందంటారా? అసలు విశాఖ స్టీల్ ప్లాంట్ని కాపాడిందే జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. వీళ్ళు అసలు పట్టించుకోవడం లేదు, ప్లాంట్ని నిర్వీర్యం చేస్తున్నారు, రోజుకి ప్రైవేటీకరణ చేస్తున్నారని చెప్పి విమర్శిస్తున్నారు. మీరేమంటారు దీనికి? అప్పటి ప్రభుత్వ సలహాదారు
సలహాదారుగా ఉన్నటువంటి ఒక పెద్ద మనిషి నువ్వు చెప్పిన తెల్లారే ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడు. నువ్వు ఆ విశాఖ స్టీల్ ప్లాంట్ని వైజాగ్లో రాజధాని నిర్మాణానికి చేయాలని చెప్పని దాని మీద ఆలోచన చేయమని చెప్పారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ను కాపాడింది మా ప్రభుత్వం. నీ ప్రభుత్వంలో కేంద్రం నుంచి కానీ ప్రభుత్వం నుంచి కానీ దానికి ₹1 కేటాయించని నువ్వు ఈరోజు మా ప్రభుత్వాన్ని విమర్శలు చేస్తావా? ప్రభుత్వాలు అనేవి వ్యవస్థల్ని బలపరచడం కోసం పనిచేయాలి. నువ్వు వ్యవస్థల్ని నిర్వీర్యం చేయడానికి తప్ప బలపరచడానికి ఎక్కడా పనిచేయలేదు. దాంట్లో నీకు రికార్డు అనేది నీదే ఉంటుంది. దాంట్లో ఏమాత్రం నువ్వు వెనకాడొద్దు. నువ్వు చేసేదంతా కూడా మరి ఇక్కడ ప్రజా దర్బార్ ప్రజావేదిక ఎలా అయితే కూల్చడం ప్రారంభించావో అదే వ్యవస్థ కూల్చివేత ధోరణి నీది, నిలబెట్టే ధోరణి మాది, మా ప్రభుత్వాన్ని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఆ బాధితులతో మాట్లాడి కంగారు పడద్దు, తొందరపడద్దు, వెయిట్ చేయండి, 3 ఏళ్లలో నా ప్రభుత్వం వస్తుంది, దేవుడి దయ వల్ల నా ప్రభుత్వం రాగానే మీకు ఒక్కొక్కరికి ₹1 నెల రోజుల్లోనే ఇస్తానని చెప్పి ఆయన అన్నారు. అంటే ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళకి సాయం చేస్తూ ఉంటారు. మరి ఆయన అది ఖచ్చితంగా అధికారంలోకి వస్తారా? వచ్చిన తర్వాత ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ బాధితులు మళ్ళీ ఇంకోసారి ఆదుకుంటారంటారా? ఆయన అధికారంలో ఉన్నప్పుడు చేయలేని పనులు మళ్ళీ అధికారంలోకి వస్తానని ఆయన భ్రమపడుతూ కలగంటూ బతుకుతూ ఉన్నాడు. లేకపోతే ఆ మాత్రం జనాల్లో కూడా రాలేడు. ఆ భ్రమ లేకపోతే కష్టం. ఎందుకంటే నాయకుడు అనేవాడికి ఏదో ఆశ ఉంటుంది. ఆ ఆశతో అతను బతుకుతున్నాడు తప్ప అది సాధ్యపడేది కాదు, జరిగేది కాదు. అది చిరకాల కోరికగానే మిగిలిపోతుంది జగన్మోహన్ రెడ్డికి. ఈ రాష్ట్రంలో అధికారం రావడం అనేది జగన్మోహన్ రెడ్డి అసాధ్యం. ఎందుకంటే అతను చేసిన 5 సంవత్సరాల పాలన ప్రజలందరూ కూడా ఇప్పటికే అర్ధరీతి కూడా ఉలిక్కిపడి లేసేటువంటి పరిస్థితిలో నీ పాలన ప్రజలు చూశారు. ఎంతోమంది దానివల్ల నష్టపోయారు. మద్యం కానీ అనేక రూపాల్లో నీ వల్ల నష్టపోయిన ప్రజలు ఈ రోజుకి కూడా మర్చిపోరని చెప్పని నీకు ఎప్పటికీ రాదు, నువ్వు కలలు కనొద్దని చెప్పని ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. మరి విశాఖ స్టీల్ ప్లాంట్ను పరామర్శించిన మంత్రి నారా లోకేష్ గారు వెళ్తూ ఒక సవాల్ చేశారు. 90 రోజులు గుర్తుపెట్టుకోండి, 90 డేస్లో కంప్లీట్ చేస్తానన్నారు. ఖచ్చితంగా ఎవరైతే బాధితులు కోల్పోయారో వాళ్ళ కుటుంబాలకి ఉద్యోగాలు, సంబంధిత ఏదైతే నష్టపరిహారం ప్రకటించారో అంతా కూడా పూర్తిగా 90 రోజుల్లో సెటిల్మెంట్ చేస్తామని చెప్పి ఆయనకు సవాల్ విసిరారు. మరి ఆయన ఖచ్చితంగా వీళ్ళకి న్యాయం చేస్తారంటారా? ఆయన మాట మీద మీకైతే నమ్మకం ఉందంటారా? మాకు నమ్మకం కాదండి. ఆ విశాఖలో ప్రమాదంలో గాయపడిన నష్టపోయినటువంటి వాళ్ళు అక్కడికి వెళ్ళి వాళ్ళకి భరోసా ఇస్తుంటే శవ రాజకీయాలు చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్ని ప్రజలందరూ గుర్తించారు. ఈ ప్రభుత్వం మీద నమ్మకం ఉంది కాబట్టి అతన్ని తరిమి కొట్టారు ఇంటికి. 90 రోజుల్లో కాదు, ఇస్తానన్న 24 గంటల్లోనే వారికి 25 లక్షలు చెక్ ఇచ్చారు. రేపు రాబోయే వారికి 90 రోజుల్లో వారికి ఏ విధమైనటువంటి హామీలు అయితే ఉన్నాయో వాటన్నిటినీ కూడా కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకొని ఆ ప్రమాదంలో మరణించిన కుటుంబాలని ఆదుకునేటువంటి సామర్థ్యం, సమర్థత, సత్తా ఉన్నటువంటి నాయకులు మా నాయకులు అని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. నువ్వు మా నాయకుల్ని విమర్శించేంత స్థాయి కానీ, కెపాసిటీ కానీ, పాలన అనుభవం కానీ నీకు లేదు. నువ్వు ఊరకనే జనాల్ని డబ్బులు ఇచ్చి తెచ్చుకొని మైకులు పెట్టుకొని అరవటం తప్ప నీ దగ్గర సామర్థ్యం లేదు, నీ వల్ల కాదు, నీ భవిష్యత్తులో అధికారం రాదు, కలల గంట బతుకుతా ఉండమని చెప్పని మేము తెలియజేస్తాం.